నమో గురుభ్యః. మనము మన ప్రశ్నోత్తర రత్నమాలికను అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. పోయిన వారం వరకు ఒక 47వ శ్లోకం వరకు చూసినట్టున్నాము. కాబట్టి ఎవడైతే అబద్ధం చెప్తాడో, ఎప్పుడూ అబద్ధాలే చెప్తూ ఉంటాడో, అనృతమే మాట్లాడుతూ ఉంటాడో వాడికి దూరంగా ఉండు. కానీ మాత్రం అప్పుడప్పుడు అనృతాలు చెప్తే పాపం ఏమీ లేదులే. ఎప్పుడైతే ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అబద్ధం చెప్పవలసొస్తే పర్వాలేదు, తప్పులేదు అని పరస్పర విరుద్ధమైన విషయాన్ని ఒకదాన్ని ఇక్కడ ఉంచినట్టుగా అనిపిస్తుంది. దాన్ని మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళాము. మళ్ళీ ఒకసారి చూద్దాము. మనము అనృతంతో కూడి ఉన్న వాళ్ళతో దూరంగా ఉండాలి. అనృతము ఋతం కానిది ఎప్పుడైనా సరే, ఋతం అంటే జ్ఞానం. అనృతము అంటే అజ్ఞానం. అజ్ఞానంతో ఉండి అసత్ విషయాలే, అనాత్మ విషయాలే మాట్లాడుతూ ఉన్న వాళ్ళతో పొద్దస్తమానం నువ్వు కూర్చొని వింటూ వాళ్ళతో వ్యవహారాలన్నీ చేయవలసిన పని లేదు. వదిలిపెట్టి దూరంగా ఉండు. అయితే ఒక్కొక్కసారి నువ్వు ప్రపంచంలోని వ్యవహారాల్లో ఉన్నప్పుడు, ప్రాపంచికమైన అనృతాలు ప్రపంచంలో చెప్పుకుంటూ ఉన్న వాటిలో కొన్ని సత్యము, కొన్ని అసత్యము అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మొత్తం అంతా అసత్తే అది. అయినా గూడా అందులో గూడా కొన్ని సత్యమై ఉన్నాయి. కొన్ని అసత్యం అని వాళ్ళనుకుంటారు. అంతా అసత్తే గాబట్టి, నీ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన సమయంలో నువ్వు కొంచెము అనృతం చెప్తే గూడా తప్పు లేదు అని చెప్తూ వచ్చారు. అంటే ఏమి? అసలు ఉన్నదంతా అసత్, అనృతము. అటువంటి అసత్, అనృతాన్ని మాట్లాడుతూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళకు దూరంగా ఉండు. వాళ్ళు ఎంతసేపు అసత్, అనృతమే మాట్లాడుతూ ఉంటే, నువ్వు గూడా అనృతం చెప్పి అందులో నుంచి తప్పించుకోవాల్సొస్తే తప్పులేదు అని చెప్పారు. దీన్ని ఒక్కసారి మళ్ళీ మనం క్లారిఫై చేసుకుందాము. ఇక్కడ ఇంతవరకే చూసుకుని, ఎక్కడైనా సరే అప్పుడప్పుడు అనృతము, అసత్యము పలకవలసి వస్తే గూడా పాపమేమీ లేదు. అప్పుడప్పుడు ఎక్కడ అంటే ధర్మాన్ని రక్షించుకునేందుకు అబద్ధం చెప్పొచ్చు అన్నది ప్రపంచంలో నువ్వు ప్రాపంచికమైన అసత్ విషయాలు మాట్లాడుతూ ఉన్న వాళ్ళని తప్పించుకుని, సత్తుకి దగ్గరగా ఉండవలసొచ్చినప్పుడు మాత్రమే. అంతేగాని నువ్వు ప్రపంచంలోని విషయాలని నిర్వర్తిస్తూ ఉన్న సమయంలో, లౌకిక వ్యవహారాల సందర్భంలో అనృతం చెప్పడము పర్వాలేదు, తప్పేమి గాదు, పాపం గాదు అని మన శాస్త్రం చెప్పట్లేదు. నువ్వు ఆత్మధర్మాన్ని రక్షించుకోవడం కోసము అప్పుడప్పుడు అబద్ధం చెప్పినా పర్వాలేదు అంటే, ఆత్మధర్మము ఏ ఆత్మధర్మమో అని చూడాలి. దేహాత్మ ధర్మాన్ని రక్షించుకోవడం కోసము, దేహాత్మ రక్షణార్థం ఒకవేళ ఆత్మరక్షణార్థం నువ్వు అబద్ధం చెప్పినా పర్వాలేదు అని మన శాస్త్రం చెప్తే, ఆత్మరక్షణార్థం అంటే ఏ ఆత్మరక్షణార్థము? దేహాత్మ రక్షణార్థం నువ్వు అబద్ధం అన్ని జెప్పావనుకో, దేహాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు, దేహ పోషణ కోసము, ఉదరం భరణం కోసం నువ్వు ఒకవేళ అబద్ధాలన్నీ చెప్తే, ప్రపంచంలో దొరికిపోయావంటే మాత్రము శిక్షలు అనుభవించవలసి వస్తుంది. తప్పించుకోలేవు. అది పాపమే అక్కడ. ప్రపంచంలో నువ్వు దేహేంద్రియాలతో వ్యవహారాలన్నీ చేస్తూ, నీ దేహాన్ని రక్షించుకోవడం కోసము ప్రాపంచికమైన అసత్తులో నువ్వు వ్యవహారాలన్నీ చేస్తూ, అక్కడ స్వార్థం కోసం నువ్వు ఒకవేళ అబద్ధాలన్నీ ఆడుతూ ఉన్నావంటే, అక్కడ అది పాపమే. వాళ్ళు పట్టుకున్నారంటే శిక్షలు వేస్తారు. ఇహంలో నువ్వు శిక్షలు అనుభవించాలి. కాక అసత్తు కోసము నువ్వు అసత్యాలన్నీ మాట్లాడుతూ ఉన్నావు అంటే, అటువంటప్పుడు మొత్తం అసత్తులోనే నువ్వు ఉన్నందుకు కూరుకుని పోయి కంప్లీట్‌గా చిత్తశుద్ధిని గూడా కోల్పోతావు కాబట్టి, పరం గూడా పోగొట్టుకుంటావు. నువ్వు ప్రాపంచికమైన విషయాల్లో ఉండి, ప్రపంచంలో ఏవైనా అబద్ధాలు చెప్పావంటే, అప్పుడప్పుడు చెప్తే పర్వాలేదు అన్నది వాటి గురించి గాదు మన శాస్త్రము. ప్రపంచంలోని వ్యవహారాల్లో నువ్వు
ఏవో అబద్ధాలు జెప్పావంటే మాత్రం దొరక్కపోతే సరే మంచిది. దొరికావంటే మాత్రం శిక్షలు అనుభవించాలి ప్రపంచంలో. కాబట్టి ఇహంలో శిక్షలు తప్పవు. పర సంబంధంగా మాత్రము నువ్వు ప్రపంచంలో అధికారులకు దొరికినా, దొరకపోయినా నువ్వు చేస్తూ ఉన్నది తప్పు గాబట్టి, దేహ రక్షణ కోసము దేహమే నేను అన్న భావనతో పైగా నువ్వు ఆత్మరక్షణార్థం అనుకుంటూ ఆత్మ గాదిక్కడ అనాత్మలు రక్షించుకోవడం కోసం అబద్ధాలని జెప్పావంటే, నువ్వు పట్టుబడ్డా, పట్టుబడకపోయినా నువ్వు తప్పించుకున్నా సరే, పరాన్ని మాత్రం పోగొట్టుకుంటావు. చిత్తశుద్ధి లేదు నీకు. కాబట్టి నీకు జ్ఞానానికి ప్రాప్తి లేదు. ఆత్మను సిద్ధించుకునేది లేదు. పోగొట్టుకుంటావు. అటువంటి అబద్ధాల గురించి ఇక్కడ చెప్పట్లేదు శాస్త్రం కాబట్టి, శాస్త్రం చెప్తున్న దాన్ని సరిగ్గా అర్థం జేసుకోవాలి. ఆత్మరక్షణార్థం అంటే ఏమి? దేహాత్మ రక్షణార్థం అబద్ధం చెప్పమని గాదు. యాక్చువల్‌గా ఆత్మను రక్షించుకోవడం కోసము అనాత్మలను వదిలిపెడుతూ ఉన్న సమయంలో తప్పించుకోవడం కోసం అబద్ధం చెప్తే పర్వాలేదు. అంతవరకే మన శాస్త్రం అంగీకరించింది. మనం దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. అయథావత్తుగా, అసత్తుగా అర్థం చేసుకోరాదు. శాస్త్రం మనకు తప్పుగా ఉపదేశాలు చెయ్యదు. శాస్త్రం కేవలము అసత్తుని అసత్తుగా చూడు, దానికోసం నువ్వు చేయవలసింది చెయ్యి. అయితే సత్తు గురించి నువ్వు మాత్రం భావన చేస్తూనే ఉండాలి. అందుకోసం సాధన చేస్తూనే ఉండాలి. అవసరమైనప్పుడు అసత్తుకి దూరంగా ఉండవలసి వచ్చినప్పుడు, అసత్తుని అసత్తుతోటే నువ్వు భేదించవలసి వస్తే పాపం లేదు అని అంతవరకే మనకు శాంక్షన్ చేసింది మన శాస్త్రం. ఇది క్లారిఫై చేయడం అత్యవసరమని అనుకున్నాను. లేకపోతే అబద్ధాలన్నీ ఆడుతూ అప్పుడప్పుడు అబద్ధాలు ఆడడం పర్వాలేదని మనకు శాస్త్రం చెప్పిందండి అని ప్రపంచంలో శాస్త్రాన్ని అయథావత్తుగా అనర్థానికి వినియోగించరాదు. అట్లాంటి అనర్థాలు ఎన్నో తెచ్చిపెట్టుకున్నాం మనము. మన మనుస్మృతి దగ్గర నుంచి, పురాణాల దగ్గర నుంచి, ఉపనిషత్తుల దగ్గర నుంచి అన్నింటిని మనం అట్లానే మనకు కావలసిన విధంగా శాస్త్ర విరుద్ధంగా అన్వయం చేసుకొని దాన్నట్లా వాడుకోవడానికి ప్రయత్నం చేసి, అనవసరంగా మనము శాస్త్రాన్ని దూషిస్తూ పక్కదారిలో నుంచి వెళ్ళిపోయే ఎన్నో సందర్భాల్ని చూస్తూ ఉంటాము. అట్లా చేయకుండా ఉండాలి. అందుకని జాగ్రత్త పడాలి. తర్వాత ధర్మం అంటే ఏంటో చూసాము. దాన్ని ఎట్లా ఎందుకు నిలబెట్టుకోవాలో తెలుసుకున్నాము. తర్వాత ఒక కొత్త శ్లోకం చూద్దాము. సాధు బలం కిం దైవం కః సాధుః సర్వదా తుష్టః దైవం కిం యత్ సుకృతం కః సుకృతి శ్లాఘ్యతే చ యః సద్భిః అని కొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు ఉన్నాయి. చూస్తూ వెళ్దాము. సాధు బలం అంటే ఏది? సాధు అన్న పదానికి అర్థం చక్కగా మంచి అని అర్థం. సాధు బలం అంటే మంచి బలం ఏది? లేదా చక్కటి బలమేది? అని దానికి అర్థం చూసుకోవచ్చు. కానీ ఇక్కడ అది గాదు గదా! సాధు బలం అంటే సాధు అంటే సన్మార్గంలో ఉన్నది అని అర్థం. సత్ బలం చక్కటి సన్మార్గంలో మనకు బలం అయి ఉన్నది ఏది? మనకు ఏది బలాన్నిస్తుంది అంటే దైవమే. దైవము అంటే దేవుడు ఒకాయనున్నాడు. పలాని పేరు, పలాని రూపము, పలాని మంత్రాలు, పలాని పూజలు, వ్రతాలు, నోములు అవి గాదు దైవం అంటే. దీవ్యతే ఇతి అని దేవః అన్న పదానికి అర్థం. ఏదైతే ప్రకాశిస్తూ ఉంటుందో, ప్రకాశించేది ఒక్కటే జ్ఞానము. జ్ఞానమే ప్రకాశము. దాని స్వరూపం అది. కాబట్టి ఇక్కడ గూడా అదే జెప్పారు. మనకెక్కడో పైన గూడా మనకు బలమేది అన్నప్పుడు మనం దాన్ని అట్లానే చూస్తూ వచ్చాము ఇక్కడ. కిమ్‌ను బలం, బలం అంటే ఏంటి అంటే ధైర్యం. ధైర్యం అంటే ఏమి? బుద్ధి. ధీ ఉంటే అది ధైర్యం. కాబట్టి ధీ అంటే బుద్ధి అంటే జ్ఞానం మళ్ళీ. జ్ఞానమే మనకు బలం. ఇక ఎన్ని రకాలుగా చెప్పినా మన శాస్త్రము ఒక్కటే చెప్తుంది. మనకు బలమేది అంటే ధైర్యమేదో అది బలం. ఈ ధైర్యమే ఇక్కడ దైవము అని చెప్తున్నారు. దైవమే ధైర్యము. ధైర్యం అంటే దైవం. ఆ 2 వేరు గాదు. ఒకటే అర్థము. ధైర్యము అంటే ధీరత్వ భావము. ధీరత్వము అంటే బుద్ధి కలిగి ఉండడం. అంటే జ్ఞానంతో ఉండడము ధైర్యం.
ఆ జ్ఞానంతో ఉండడమే మనకు బలమై ఉంటుంది. మనకు జ్ఞానం లేకపోతే అజ్ఞానంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము అంటే భయపడుతూ ఉంటాము. కాబట్టి అది మనకు బలాన్నివ్వదు. బలహీనంగా తయారు జేస్తుంది. అదే విధంగా దైవం అంటే ఏది? ప్రకాశిస్తూ ఉంటుందో అని అర్థం. ప్రకాశించేది జ్ఞానం. జ్ఞానమే మనకు బలం. ఏదో ఒక జ్ఞానం గాదు. అసత్ జ్ఞానము ప్రాపంచిక, లౌకికమైన జ్ఞానం మనకు బలమివ్వదు. మనల్ని ఇంకా అజ్ఞానంలోకి తోసి బలహీనులను చేస్తుంది మానసికంగా, బుద్ధిపరంగా గూడా. కాబట్టి ఏదో అసాధు బలము ఏదో ఒక దైవం గాదు. సన్మార్గంలో ఉండి సత్త గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు అదే మనకు సాత్వికమైన బలం. సాధు బలం అంటే సాత్వికమైన బలం. ఉన్నదాని గురించి తెలుసుకుంటూ ఉంటే ధైర్యం. అది అభయం. లేని దాని గురించి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే అది ఎప్పుడూ లేదు గాబట్టి, మారుతూ ఉంటుంది గాబట్టి, నశించిపోతూ ఉంటుంది గాబట్టి, ఎప్పుడూ భయపడుతూనే ఉంటాము. అది బలం గాదు. అది దౌర్బల్యం. దాన్ని హృదయ దౌర్బల్యం అని గూడా పిలుస్తారు. కాబట్టి మనకు బలమేమి అంటే, మన జ్ఞానమే మనకు బలం. మన జ్ఞానమే మనకు బలం. ఎందుకైనా మంచిది సాధు అంటే మనలాగా సన్మార్గంతో సంబంధం పెట్టుకుని చూసుకునే వాళ్ళు లేరో ఏమో! మళ్ళీ సాధువులు అనగానే సన్యాసులు, సాధువులు, యతులు అనుకుంటూ మళ్ళీ ఏదో నామాలతో, రూపాలతో ఉన్న కర్మ సన్యాసం చెయ్యడము చేతగాని తత్వాల గురించి ఇక్కడ చెప్పట్లేదు. ఆ విషయం క్లారిఫై చేయడం కోసమే సాధు అంటే ఏంటని ఇక్కడే జెప్పారు మన గురువుగారు మనకిదే శ్లోకంలోనే. సాధు బలమేమి అంటే దైవం అని చెప్పి, సాధు అంటే ఏదో అనుకునేవు నువ్వు. దైవం అంటే నీకు అర్థం తెలియాలి. ఏదైతే ప్రకాశిస్తుంటుందో అని తెలియాలి. ప్రకాశమయమైన దాని పేరు దైవం. అది మనకు బలం. ఎటువంటి బలం అంటే సాధు అంటే మళ్ళీ ఏంటో అనుకుంటావని సాధుకు గూడా అర్థం చెప్తున్నారు. సాధువెవడు అంటే సర్వదా తుష్టః ఎవడైతే కర్మ సన్యాసం చేసి, కర్మలెవరైనా ఎందుకు చేస్తారు? ఏదైనా కోరిక ఉన్నది అంటేనే కర్మలు చేస్తారు ఎవరైనా. ఏమీ కోరిక లేకపోతే ఎవడైనా సరే ఏదో కావాలి అని లేకపోతే ఎందుకు చేస్తాడు ఎవడైనా ఏదైనా పని? ఎవడైనా ఏదైనా పని జేయాలి అంటే ఏదో కావాలి అనుకుంటాడు వాడు. కాబట్టి కర్మలెప్పుడుంటాయంటే కోరికలుంటాయి. ఎవడికైతే కోరికలే లేకపోతే ఇంక కర్మలు లేవు. కర్మలు లేకపోయేసరికి వాడు సత్ మార్గంలో ఉంటాడు. ఎందుకు? కోరికలుంటే కర్మలు చెయ్యాలి. కర్మలు కావాలి అంటే ప్రాపంచిక వ్యవహారాలుంటాయి. కాబట్టి అసత్ మార్గంలో, లోకంలో ఉంటాడు వాడు. ఎవడికైతే కర్మలు లేవో, ఎవడికైతే కోరికలు లేవో వాడికి కర్మలుండవు. కర్మలు లేవు గాబట్టి వాడికి ప్రపంచంతో వ్యవహారాలు ఉండవలసిన పనే లేదు. వాడిలో వాడు సంతృప్తిగా ఉంటాడు. సర్వదా వాడిలో వాడు తృప్తిగా ఉంటాడు. అటువంటి వాడు మాత్రమే సాధువు. సాధువు అంటే ఒక రకమైన వస్త్రాలను ధరించాడు, ఒక రకమైన భోజనాలు చేస్తాడు, ఒక రకమైన నామాలు దిద్దుకుంటాడు, ఒక రకమైన పేర్లతో ఉంటాడు, ఒక రకమైన ప్రదేశాల్లో నివసిస్తుంటాడు కాదు. వాడు ఎక్కడ ఉంటూ ఉన్నాడు, ఏమి తింటూ ఉన్నాడు, ఏమి బొట్లు బెట్టుకున్నాడు, ఏమి బట్టలు ధరించాడు, వీటన్నింటితో వాడు సాధువా కాదా అని చెప్పడం కుదరదు. ఆ పద్ధతి పని చెయ్యదు. సాధువు అంటే వాడు సన్మార్గంలో ఉన్నాడు. అంటే అసత్ మార్గంలో, ప్రపంచ మార్గంలో లేడు. ఎందుకు? ప్రపంచ మార్గంలో లేడు. ఎందుకు అంటే వాడు కర్మలు చేయట్లేదు. ఎందుకు వాడు కర్మలు చేయట్లేదు అంటే వాడికి కోరికలు లేవు. ఎందుకు వాడికి కోరికలు లేవు? అంటే వాడెప్పుడు తృప్తిగా ఉంటాడు. వాడు ఆత్మతృప్తితో ఉంటాడు గాబట్టి, అనాత్మల వల్ల బాహ్యమైన అశాశ్వతమైన వస్తువుల చేత తృప్తి కలుగుతుంది అన్న మోహంలో వాడు లేడు గాబట్టి, వాడు ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. వాడు అందుకనే కర్మలు చేయడు. కాబట్టి వ్యవహారాలు లేవు. అందుకని వాడు అసత్ మార్గంలో ఉండడు. దేర్‌ఫోర్ వాడు కేవలము ఎప్పుడు సన్మార్గంలోనే ఉంటాడు. కర్మ సన్యాసం చేసి వాడు సాధువు. ఇంతకి ఎందుకైనా మంచిది సాధువుని ఇక్కడ క్లారిఫై చేశారు కాబట్టి, సాధు బలం అంటే ఏమి అంటే దైవం అని చెప్పారు గదా! దాన్ని మళ్ళీ కన్‌ఫ్యూజ్ కాకుండా సాధువు అంటే ఏంటో ఇక్కడ క్లారిఫై చేసి, ఇప్పుడు మళ్ళీ దైవం అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు. దైవం అంటే ఏమి? ఏదైతే సుకృతమై ఉన్నదో అది దైవం. సుకృతము అంటే పుణ్యమండి పుణ్యము.
పుణ్యమే దైవమండి అని దానికి అర్థాలన్నీ చెప్పరాదు. దుష్కృతము అంటే పాపము, సుకృతము అంటే పుణ్యము అని ఇంత మాత్రం గాదు. సుకృతము, కృతము అంటే ఏదైతే కృతము తయారు చేయబడి ఉన్నదో. కృతము అంటే ఉన్నదో అని అర్థము. అంటే సుష్టుగా, చక్కగా ఆల్రెడీ ఉన్నదేదున్నదో, చక్కగా సుష్టుగా ఆత్మలోనే రమించడం ఎట్లా అని చెప్పడానికి మన కోసం ఉన్న కృతి ఏది ఉన్నదో, శృతి ఏది ఉన్నదో దాని పేరు, శాస్త్రం పేరు దైవం. ఎందుకంటే శాస్త్రం ఒకటే ప్రకాశిస్తూ ఉంటుంది. జ్ఞాన ప్రకాశం ఎక్కడుంటుంది? శాస్త్రంలో ఉంటుంది. కాబట్టి సుకృతం కేవలము జ్ఞానమయమై ఉంటుంది అనర్థం. ఇప్పుడు ఈ సుకృతం అంటే మళ్ళీ సుకృతాలంటే పుణ్యాలండి అనుకుంటూ కూర్చుంటారో ఏమో ఎందుకైనా మంచిదని, సుకృతం అంటే ఏంటని గూడా మళ్ళీ మన గురువుగారే చెప్తున్నారు. సుకృతి అంటే ఏమి? ఏదైతే మార్గంలో ఉన్న వాళ్ళ చేత శ్లాఘింపబడుతూ ఉంటుందో, సన్మార్గంలో ఉన్నవాళ్ళు ఏమి చెప్తూ ఉంటారు? సత్ గురించే చెప్తూ ఉంటారు. కాబట్టి సత్ గురించి చెప్పబడుతూ ఉన్నదేదున్నదో దాని పేరు పుణ్యశ్లోకము అని పిలుస్తుంటారు. మన పురాణాల్లో మన వ్యాసుల వారు పుణ్యశ్లోకుడు అని చెప్తూ ఉంటారు. ఏదైతే పుణ్యుల చేత సుకృతం అంటే పుణ్యమే అని చెప్పుకున్నాం గదా! అంత పుణ్యం అంటే ప్రపంచంలో చెప్పే పుణ్యాలు, దానివల్ల వచ్చే స్వర్గాది భోగాలు. పాపము అంటే ఏదో నరకంతో కూడి ఉన్నది అని చెప్పుకోవడం అది కాదిక్కడ. సుకృతము అంటే పుణ్యము అంటే ఏదైతే నిన్ను పునీతం చేస్తుందో అది కేవలము జ్ఞానము. అది సత్పురుషుల చేత చెప్పబడుతూ ఉంటుంది. సత్పురుషుల చేత చెప్పబడే ప్రకాశింపచేయబడేది ఏదున్నదో అది సుకృతము. అదే ప్రకాశిస్తూ ఉంటుంది అది దైవము. అది మనకు బలము. ఎవరికి ఎటువంటి మనకది బలము అంటే మనమైతే ఎప్పుడు ఆత్మతృప్తితో ఉంటామో. ఆత్మతృప్తితో ఉన్న మనకు ఇంతటి బలం ఎక్కడి నుంచొస్తుంది అంటే, ఆ దైవం వల్ల. ఎందుకు? మనలో ఆ జ్ఞానం అన్న ప్రకాశము సుకృతం చక్కగా మనము తయారు చేసుకున్నాము. దాని లోపల జ్ఞానాన్ని నిలబెట్టుకుని ఉంచాము. ఏదో ఒక జ్ఞానం నేననుకున్న జ్ఞానం గాదు. పెద్దలు అనుమతించిన, పెద్దల చేత సమ్మతింపబడ్డ జ్ఞానము అని చెప్తూ ఉన్నారు. సరే ఇంకా ఇటువైపు గృహమేధుల గురించి, కర్మల్లో ఉన్న వాళ్ళ గురించి గూడా కొంచెం చూద్దాం. ఇది కేవలము జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ కోసం గాబట్టి, కొంచెం ఇటు సైడ్ కర్మల్లో ఉన్న వాళ్ళ గురించి కూడా కొంత చూద్దాము. గృహమేధినః చ మిత్రం కిం భార్య, కః గృహీ చ యః యజతే, కః యజ్ఞః యః శ్రుత్యా విహితః శ్రేయస్కరః నృణాం. గృహమేధికి మిత్రుడు ఎవరో? భార్య. గృహమేధి అంటే ఏమి ఫస్ట్? గృహి అంటే యః యజతే ఎవరైతే యజనం చేస్తూ ఉన్నారో. యజ్ఞం చేసేవాడిని గృహస్థు అని పిలుస్తారు. యజ్ఞం చేసేవాడు ఎవడున్నాడో యజమాని, వాడిని గృహస్థు అని పిలుస్తారు. ఆ గృహస్థుడు అని పిలిచిన వాడినెవరున్నాడో వాడికి మిత్రుడెవడు అంటే భార్య. వాడి భార్య వాడికి మిత్రుడు. ఇంతకీ యజ్ఞం చేసేవాడు గృహి గాబట్టి, వీడు చేసే యజ్ఞం అంటే ఏమి? ఎందుకైనా మంచిది. దీని గురించి కూడా చూద్దాము. యజ్ఞం అంటే ఏమి అంటే ఏదైతే శృతి విహితము, వేద విహితమై ఉన్నదో, ఏదైతే మనుషులకు శ్రేయస్కరమై ఉన్నదో, ఏదైతే వేద విహితము, వేద నిషిద్ధం గాదు. వేద విహితమైన కర్మలు ఏవున్నాయో అటువంటివి చేస్తూ ఉంటే, వేద విహితమైన కర్మలను ఆచరిస్తూ ఉన్న మనుషులకు శ్రేయస్సుని కలిగించేదేదున్నదో దాని పేరు యజ్ఞము. యజ్ఞము అంటే ఇటుకలు తీసుకొనొస్తాను, ఎండు పుల్లలు తీసుకొనొస్తాను, నేతులవన్నీ తీసుకొనొచ్చి హవిస్సులన్నీ వేసి మంత్రాలన్నీ చదువుతూ ఋత్విక్కులందరినీ పెట్టుకుని దేవతలందరినీ ఆహ్వానిస్తూ ఏంటో హోమాలన్నీ చేస్తాను. దాని పేరు యజ్ఞము అని అనరాదు. యజ్ఞం అంటే ఏమి? ఏదైతే శాస్త్ర విహితంగా చేస్తూ ఉన్న కర్మ నీకు శ్రేయస్సుని కలిగిస్తుందో, ఇటువంటి యజ్ఞాల గురించి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారు మన గురువుగారు మన భగవద్గీతలో. ఏదో అపానాన్ని తీసుకొని వెళ్లి ప్రాణాన్ని తీసుకొని వెళ్లి అపానంలో, ఏదో ఇంద్రియాల్ని తీసుకొని వెళ్లి సంయమాగ్నిలో, ఏదో
మనసును తీసుకుని వెళ్ళి జ్ఞానాగ్నిలో, కర్మల్ని తీసుకుని వెళ్ళి ఇంకెక్కడనో అని రకరకాలుగా చేయవలసిన యజ్ఞాలను అగ్నులంటే ఏమి, అందులో వేసే హవిస్సులు ఏవి అని మన గురువుగారు భగవంతుడు చిత్తశుద్ధి సాధించడం కోసము ఎన్ని రకాల యజ్ఞాలున్నాయి అని చెప్తూ చివరికి జ్ఞాన యజ్ఞమే యజ్ఞమో, జ్ఞాన యజ్ఞాన్ని మించింది ఇంకా ఏది లేను గూడా లేదు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని సాధించడం కోసము, ఏ చిత్తాన్ని శుద్ధి చేసుకోవడం కోసము కావలసిన కర్మలు ఉన్నాయో, అటువంటివి యజ్ఞాలు అని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అటువంటి యజ్ఞాలను ఎవడైతే యజిస్తూ ఉన్నాడో అటువంటి వాడు గృహి. గృహి అంటే గృహంలో ఉన్నవాడు, గృహస్థుడు లేదా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అని అంత మాత్రమే చూడ్డానికి వీల్లేదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అంటే మళ్ళీ పైగా మగవాడు, వాడి భార్య అని ఈ రకంగా గాదు దానికి చూసేది అర్థము. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు అని ఆశ్రమం గురించి ఇక్కడ చెప్తూ గృహి అనట్లేదు. గృహస్థుడు అంటే ఒక గృహంలో నివసిస్తూ ఉన్నవాడు ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి, వాకిట్లో గాకుండా లేకపోతే రోడ్డు మీద గాకుండా గాబట్టి, వాడు గృహి అని చెప్పడానికి లేదు. ఇక్కడ గృహం అని చెప్తూ ఉన్నదేది? గ్రహిస్తూ ఉన్నది గృహము అంటే దేహము. ఆ దేహంలో ఉన్న దేహధారి ఎవడున్నాడో, వాడు ఆడదేహంలో ఉండొచ్చు, మగ దేహంలో ఉండొచ్చు. ఆ గృహంలో ఉన్నవాడు గృహి. ఆ గృహి ఎటువంటి యజ్ఞాలను చేస్తూ ఉండాలి అంటే వాడింకింతే. అసలది ఓపెన్ చేసి చూపిస్తాను. మన భగవద్గీతలో భగవంతుడు ఎన్ని రకాల యజ్ఞాలు చేశారో అది మనకు తెలియాలి. ఎందుకు అంటే యజ్ఞం అనగానే మళ్ళీ ఇటుకలు, ఎండు పుల్లలు అని మనసు అటు వెళ్ళిందంటే మళ్ళీ మనకు పనికిరాదు. ఇక్కడ సంఘాలన్నీ వదిలిపెట్టి జ్ఞానంలోనే చేతస్సంతా అవస్థితమై ఉంటే, వాడు యజ్ఞంగా ఒకవేళ కర్మలు చేసినా కూడా అని చెప్తూ ఉన్నారు గదా! మనకిక్కడ మన ప్రశ్నోత్తరంలో సాధు బలం ఏంటి అదంతా చెప్తూ ఉండి ఇక్కడ దాకా తీసుకొనొచ్చారు. కాబట్టి దాని తర్వాత బ్రహ్మ అర్పణం, బ్రహ్మ హవిః, బ్రహ్మ అగ్నిలో బ్రహ్మ చేత హుతం చేయబడ్డ బ్రహ్మ ఏవ వాడు పొందుతాడు. ఎందుకు అంటే వాడు బ్రహ్మ కర్మనే చేస్తున్నాడు. వాడు బ్రహ్మమన్న కర్మ ఒక యజ్ఞం చేస్తున్నాడు. అందులో వాడు బ్రహ్మనే ఆహుతిస్తున్నాడు. బ్రహ్మం చేతనే ఆహుతి ఇవ్వబడుతూ ఉన్నది. ఎక్కడ? బ్రహ్మమన్న అగ్నిలోనే. అది మళ్ళీ బ్రహ్మకే సమర్పణగా చేస్తున్నాడు. వాడు పొందేదేమి మళ్ళీ బ్రహ్మమే అని చెప్తూ కొంతమంది ఏం చేస్తారు? దైవమన్న యజ్ఞం చేస్తారు. ఇదిగో ఇది. మనం చేస్తూ ఉన్న దైవమన్న యజ్ఞం. కొంతమంది దైవమన్న యజ్ఞం చేస్తారు. అందులో ఏదో యోగులు బ్రహ్మమన్న అగ్నిలో ఏంటో యజ్ఞంలో ఏదో హవనం చేస్తూ ఉంటారు. కొంతమంది స్తోత్రము మొదలైన వాటన్నింటిని తీసుకొనొచ్చి ఇంద్రియాల్లో హవనం చేస్తూ ఉంటారు. కొంతమంది వాటిని సంయమాగ్నిలో చేస్తూ ఉంటారు. కొంతమంది శబ్దము మొదలైన విషయాలను తీసుకొనొచ్చి ఇంద్రియాగ్నిలో చేస్తూ ఉంటారు. కొంతమంది సర్వ ఇంద్రియాల్ని తీసుకొచ్చి కర్మలన్నింటిని పట్టుకొనొచ్చి ప్రాణ కర్మలో చేస్తుంటారు. కొంతమంది ఆత్మ సంయమం అన్న యోగాగ్నిలో ఏదో జ్ఞానం చేత ప్రదీపించబడుతూ ఉన్న యజ్ఞం చేస్తూ ఉంటారు. అదిగో కొంతమంది ద్రవ్య యజ్ఞాలు చేస్తారు. ఇంకొంతమంది ఏంటో చేస్తారు. స్వాధ్యాయ యజ్ఞాలు చేస్తారు. జ్ఞాన యజ్ఞాలు చేస్తారని కొంతమంది అపానాన్ని ప్రాణంలో వేస్తారు. ప్రాణాన్ని అపానంలో వేస్తారు. కొంతమంది ప్రాణాపాన గతులన్నింటిని ఆపేస్తారు. కొంతమంది నియతాహారం చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రాణాలను ప్రాణంలో వేస్తూ ఉంటారు. ఇంకేంటో రకరకాలుగా చెప్తూ వచ్చారాయన. చెప్పి ఎన్ని చెప్పినా సరే అన్నింటికన్నా జ్ఞాన యజ్ఞం ముఖ్యం పో ఇంకా. మొత్తం నువ్వు ఎన్ని కర్మలన్నా జేసుకో. మొత్తం అన్నీ గూడా జ్ఞానంలోనే పరిసమాప్తం అవుతాయి. జ్ఞానం కలగకుండా నువ్వు ఎన్ని కర్మలు చేసినా సరే, కర్మలు ఉంటూనే ఉంటాయి నీకు, జన్మలు ఉంటూనే ఉంటాయి నీకు. అసత్తులో, ప్రపంచంలో అబద్ధాలతో తిరుగుతూనే ఉండడమే ఉంటుంది. ఇంక అందులో నుంచి బయటపడడం ఉండదు. కాబట్టి అని మన గురువుగారు చాలా చెప్తూ వచ్చారు. ఎన్ని శ్లోకాల్లో చెప్పారో ఈ యజ్ఞాల గురించి. అటువంటి యజ్ఞాలన్నీ మనకు తెలిసి గాని, మనకు తెలియక గాని మనము ఈ గృహంలో ఉండి అంటే దేహంలో, దేహమే గ్రహిస్తూ ఉంటుంది గదా! దేహం అన్నింటిని దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు ఇవన్నీ కలిసి దేహేంద్రియ మనో ప్రాణ సంఘాతమంతా ఒక ప్యాకేజ్ గృహము. అది ఏదో గ్రహిస్తూ ఉంటుంది. ఆ గ్రహిస్తూ ఉన్న సందర్భంలో అది ఏవో కర్మలన్నీ చేస్తూ ఉంటుంది. వాటిని యజ్ఞమని ఎప్పుడు పిలవచ్చు అంటే ఆ కర్మల్ని ఏదైతే ఆ కర్మలు నువ్వు
శాస్త్రం చెప్పిన విధంగా ఇక్కడ భగవద్గీత చెప్పినట్టు, అక్కడ ఉపనిషత్తులు చెప్పినట్టు, అక్కడ మన మనుస్మృతి చెప్పినట్టు, మన పురాణాలు చెప్పినట్టు, చెప్పింది చెప్పినట్టు, మన ప్రశ్నోత్తరం చెప్పినట్టు, వేద విహితమైన విధంగా నువ్వు కర్మల్ని ఆచరిస్తే అవన్నీ యజ్ఞాలుగా మారతాయి. అటువంటి యజ్ఞాలుగా కర్మల్ని ఆచరిస్తూ ఉన్నవాడు ఎవడున్నాడో ఆ గృహంలో దేహమన్న గృహంలో ఉన్నవాడు, మళ్ళీ ఆ దేహం గురించి ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తారో 9 రంధ్రాలతో ఉన్నదాన్ని. ఆ రకంగా ఉన్నవాడు గృహి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, పెళ్లి చేసుకున్నవాడు, భార్య, బిడ్డలు ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాడు, ఇల్లు కట్టుకున్నవాడు అని ఇన్ని యజమాని అంటే ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసినవాడు ఆ ఇంటి ఓనర్ యజమాని. ఆ గృహస్థు అంటే గృహస్థాశ్రమంలో పెళ్లి చేసుకొని ప్రవేశించిన వాడని ఈ అర్థాలు చెప్పుకోరాదు. యజ్ఞంగా కర్మల్ని చేస్తూ ఉన్నవాడు యజమాని. దేహంలో ఉన్నవాడు దేహి. వాడినే గృహంలో ఉన్నవాడిని గృహి అని పిలుస్తారు. వాడు యజ్ఞాలుగా వాడు కర్మలు చేస్తూ ఉన్న సమయంలో ఏవో ఒక విధంగా కాదు, శాస్త్రం చెప్పిన విధంగా, వేదం చెప్పిన విధంగా కర్మల్ని చేస్తే వాడికి నిశ్రేయసము, మోక్షం కలుగుతుంది. అటువంటి విధంగా వాడు కర్మలు చేస్తూ ఉన్న వాడికి మిత్రుడై ఉన్నదేది అంటే ఆ గృహమేధనం చేస్తూ ఉన్నవాడికి ఆ గృహాన్ని, దేహాన్ని మళ్ళీ రాకుండా, పునరావృత్తి లేకుండా నశింపజేసుకోవడానికి ఎందుకంటే అశ్వమేధము అని ఈ రకంగా చెప్తూ ఉంటారు మనకు. అశ్వమేధం అంటే ఏమి? అశ్వాన్ని, గుర్రాన్ని తీసుకొనొచ్చి బలిచ్చేయి అట్లా. ఇక్కడ గృహాన్ని తీసుకొనొచ్చి మనం ఈ మొత్తం దేహేంద్రియ సంఘాతాన్ని బలివ్వడానికి, మొత్తం అది లయం చేయడానికి ట్రై చేస్తున్నాం గదా! ఆ రకంగా చేస్తూ ఉన్నప్పుడు మనకు మిత్రుడై ఏదుండాలి అంటే మన భార్య. ఈ దేహము ధరించినందుకు మనం దేహధారి, మనము పురుషుడై ఉంటే ఆ దేహేంద్రియ సంఘాతం ఏదున్నదో మన చేత భరింపబడుతూ ఉన్నది, మనల్ని ఆశ్రయించి ఉన్నది ఆ ప్రమద. మన గురువుగారు వ్యాసుల వారు భాగవతంలో చెప్పిన కథ ఉన్నది గదా! మన పురంజనుడు ఆయన భార్య ప్రమద అని. ఆ ప్రమద మన దేహేంద్రియ మనో ప్రాణ సంఘాతము. అది మనల్ని ఆశ్రయించి ఉన్నది. మనము దాన్ని భరిస్తూ ఉన్నాము. మనం దాన్ని ఆ దేహాన్ని ధరించినందుకు మనము భర్త అయి ఉన్నాము. ఆ దేహము ఆడదేహం గావచ్చు, మగదేహం గావచ్చు. ఆ దేహము ఏదున్నదో ఆ దేహము మొత్తం అంతా ప్రాణాలతో, ఇంద్రియాలతో, మనసుతో కూడి ఉన్న మొత్తం సంఘాతమంతా భార్య. దాన్ని నేను ధరించి ఉన్నాను భర్తగా. ఆ దేహాన్ని ధరించి ఉన్నాను అని అనుకుంటూ ఉన్నందుకు, నేను ఆ గృహాన్ని పూర్తిగానే నశింపచేసుకోవడం ఎట్లా అని చేస్తూ ఉన్న కర్మల్ని, ఆ గృహంలో ఉండి అన్నింటిని గ్రహిస్తూ, యజ్ఞాలుగా కర్మల్ని చేస్తూ ఉన్న నేను, వేద విహితంగా వాటిని నిర్వర్తించానంటే, నేను నిజంగానే గృహమేధం చేసుకుని నిశ్రేయసాన్ని, ఆత్మస్థితిని, నా స్థితిని నేను పొందుతాను అని చెప్తూ ఉన్నారు. మనకు మన శాస్త్రాలు చెప్పిన విషయానికి అర్థము శాస్త్రపరంగానే సార్వత్రికంగా, యూనివర్సల్‌గా అందరికీ ఒకే విధంగా చెప్తూ ఉన్నదాన్ని యూనివర్సల్‌గా అందరికీ ఒకే విధంగా మనం అప్లై చేస్తూ అర్థం చేసుకోవాలి. గృహమేధి అంటే మగవాడు ఒకాయన ఉన్నాడు పెళ్లి చేసుకున్నవాడు. ఆయనకో భార్య ఉన్నది. వాళ్ళిద్దరూ కలిసి ఏదో గృహస్థాశ్రమంలో ఉంటారు. అటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నవాడెవడున్నాడో గృహి, ఆయన ఆ ఇంటికి యజమాని. ఆయన ఏవో యజ్ఞాలంటే ఎండు పుల్లలు వాటితో చేస్తూ ఉంటాడు. వేదంలో చెప్పినట్టు హోమాలన్నీ, హవిస్సులన్నీ చేస్తూ ఉంటాడు కాదు. అట్లా చేస్తే నిశ్రేయసము, ఆత్యంతికమైన మోక్షము కలగడం అన్నది సుదుర్లభము. చాలా కష్టము. ప్రాపంచికంగా అల్పంగా వీటికి అర్థాలు చూసుకుంటే తెలియదు మనకు. దాటి ఆలోచించి తీరవలసిందే. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని మనం తర్వాత శ్లోకానికి అర్థం చూస్తూ వెళ్దాము. శుభం భవతు.